21వ శతాబ్దం మొదట్లో చాలామంది క్యాలిక్యులేటర్స్ వాడేవారు. బట్ ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఫోన్‌లోనే వచ్చింది. అప్పట్లో విడిగా టార్చ్ లైట్‌లను వాడేవారు. కానీ ఇప్పుడు టార్చ్ లైట్ కూడా మొబైల్‌లోనే అందుబాటులో. ఇలా ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ వల్ల ఎన్నో ప్రొడక్ట్స్ కనుమరుగైపోయాయి. ఇలా కొత్తగా వచ్చిన ప్రొడక్ట్స్ వల్ల కనుమరుగైపోయిన వాటిలో ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఒకటే హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ. ఈ కంపెనీకి చెందిన అంబాసిడర్ కార్ భారతదేశ రోడ్లను 3 దశాబ్దాల పాటు శాసించింది. అయినప్పటికీ కాలానుగుణంగా అభివృద్ధి చెందకపోవడంతో ఈ కార్ ఇండియన్ మార్కెట్స్ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. ఒకప్పుడు భారతదేశ రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు వాడిన కార్ అంబాసిడర్. ఒకప్పుడు భారతదేశ రోడ్ల మీద ఎక్కువగా కనిపించిన కార్ అంబాసిడర్. బట్ ఈరోజు అంబాసిడర్ ఎక్కడా కనిపించడం లేదు. అలా ఒకప్పుడు రాజకీయ నాయకులు సైతం వాడిన ఈ కార్ ఈరోజు ఎందుకు పనికి రాకుండా ఒక మూలన పడి ఉంది. ఒకప్పుడు ఇండియన్ కార్ మార్కెట్స్‌ను శాసించిన హిందుస్థాన్ కంపెనీ ఈరోజు పూర్తిగా మూతపడింది. అంబాసిడర్ కార్‌తో ఒకప్పుడు భారతీయులకున్న అనుబంధం ఇప్పుడు లేదు. హిందుస్థాన్ మోటార్స్ పతనమవటానికి ఆ కంపెనీ చేసిన తప్పులేంటి? అలాగే అంబాసిడర్ కార్‌ను భారతీయులు ఎందుకు తిరస్కరించారు? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అలాగే ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. సో, మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. హిందుస్థాన్ మోటార్స్ లిమిటెడ్ 1942లో భారతదేశ స్వాతంత్ర్యానికి ముందే ఈ కంపెనీ ఏర్పడింది. ఈ కంపెనీని బిఎం బిర్లా గారు స్థాపించారు. ఈ కంపెనీ అప్పట్లో భారతదేశంలో ముఖ్యమైన కార్ల తయారీ కంపెనీగా ఉండేది. బ్రిటన్‌కి చెందిన ప్రముఖ కార్ కంపెనీ మారిస్ మోటార్స్‌తో టై అప్ అయ్యి, ఆ కంపెనీ యొక్క కార్స్‌ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి, ఇండియాలో సెల్ చేయడానికి రైట్స్ కొనుక్కుంది హిందుస్థాన్ కంపెనీ. దీంతో హిందుస్థాన్ మోటార్స్ మారిస్ 10 కార్స్‌ని ఇండియాలో అసెంబుల్ చేసి, హిందుస్థాన్ 10గా ఆ కార్‌ని సేల్స్ చేస్తూ ఆపరేషన్స్ మొదలుపెట్టింది. గుజరాత్‌లోని పోర్ట్ ఓఖాలో ఒక అసెంబ్లింగ్ ప్లాంట్ ద్వారా ఈ కంపెనీ ఆపరేషన్స్ మొదలయ్యాయి. 1949లో మారిస్ ఎంవో కార్స్‌ని హిందుస్థాన్ మోటార్స్ మళ్ళీ తయారు చేసి హిందుస్థాన్ 14గా లాంచ్ చేసింది. 1950లలో హిందుస్థాన్ మోటార్స్ కంపెనీని మరింత అప్‌గ్రేడ్ చేయాలని అనుకున్నారు. దీంతో మారిస్ ఆక్స్‌ఫోర్డ్ 2 అనే కార్‌ని కొన్ని మార్పులతో తయారు చేసి ఇండియాలో లాంచ్ చేయడానికి మారిస్ కంపెనీ నుండి రైట్స్ కొనుక్కుంది హిందుస్థాన్ కంపెనీ. దీంతో 1950లలో మారిస్ ఆక్స్‌ఫోర్డ్ 2 కార్‌ని కొంత అప్‌గ్రేడ్ చేసి హిందుస్థాన్ ల్యాండ్ మాస్టర్ అనే కార్‌ని లాంచ్ చేశారు. ఆ తర్వాత మారిస్ కంపెనీ నుండి వచ్చిన మారిస్ ఆక్స్‌ఫోర్డ్ 3కి సంబంధించిన రైట్స్‌ని కూడా హిందుస్థాన్ కంపెనీ కొనుక్కుంది. దీంతో ఈ కార్ మోడల్‌ని ఇండియాలో మళ్ళీ తయారు చేసి కొంత అప్‌గ్రేడ్ చేసి హిందుస్థాన్ అంబాసిడర్‌ని లాంచ్ చేశారు. ఇక్కడే అంబాసిడర్ యొక్క ప్రయాణం మొదలైంది. అలా మొదలైన ప్రయాణం ఎన్నో దశాబ్దాల వరకు సాగింది. అంబాసిడర్ ఒక ఇన్నోవేటివ్ కార్. ఈ కారు యొక్క చాసిస్ మోనోకోక్ టైప్. అంటే చాసిస్ బాడీతో పాటు కలిసే ఉంటుంది. ఈ కార్ లోపల చాలా స్పేషియస్‌గా ఉంటుంది. దీంతో అంబాసిడర్ మొదట్లోనే కస్టమర్స్ నుండి మంచి రెస్పాన్స్ సాధించింది. 1954లో భారత ప్రభుత్వం మన దేశానికి చెందిన సొంత కార్లను ప్రమోట్ చేయడానికి కొత్త పాలిసీస్ తీసుకువచ్చింది. ఆ సమయంలో అంబాసిడర్ ఒక ఫారెన్ మోడల్ కార్ అయినప్పటికీ కంపెనీ వ్యవస్థాపకుడు బిర్లా గారికి భారత ప్రభుత్వంతో ఉన్న పరిచయాల కారణంగా అంబాసిడర్ ప్రొడక్షన్ ఆగిపోలేదు. అంబాసిడర్ కార్‌కి ఉన్న రాయల్టీ లుక్ అలాగే స్పేస్ వల్ల ఈ కారు ఎన్నో దశాబ్దాల వరకు ఇండియన్ కార్ మార్కెట్‌ని ఏలింది. ఆ సమయంలో అంబాసిడర్‌కి కాంపిటీషన్‌లో ఉన్న ప్రీమియర్ పద్మిని, స్టాండర్డ్ 10 కార్లను అంబాసిడర్ డామినేట్ చేసింది. ఆ తర్వాత సంవత్సరాలలో మరిన్ని మోడల్స్, వేరియంట్స్‌లో అంబాసిడర్‌ని లాంచ్ చేసింది ఈ కంపెనీ. 1957లో మొదటిసారి లాంచ్ అయినప్పటి నుండి 7 జనరేషన్స్‌లో ఈ కార్ అప్‌డేట్ అయింది. 1957లో లాంచ్ అయిన మొదటి కార్ అంబాసిడర్ మార్క్ 1. 1962లో మార్క్ 2 లాంచ్ అయింది. 1972లో మార్క్ 3 లాంచ్ అయింది. అలాగే 1979లో మార్క్ 4 లాంచ్ అయింది. ఈ మార్క్ 4 మోడల్ కార్‌లో చాలా చేంజెస్, అప్‌డేట్స్ చేశారు. ఈ కారే ఎక్కువగా మనం చూసే అంబాసిడర్ కార్. ఆ తర్వాత ఫిఫ్త్ జనరేషన్ మోడల్‌గా 1990లో అంబాసిడర్ నోవా రిలీజ్ అయింది. ఈ కార్‌లో కార్ ఇంటీరియర్స్, డాష్‌బోర్డ్స్‌లో చాలా చేంజెస్ చేశారు. స్టీరింగ్ వీల్ కూడా అప్‌డేట్ చేశారు. 1998లో సిక్స్త్ జనరేషన్ మోడల్‌గా అంబాసిడర్ క్లాసిక్ రిలీజ్ అయింది. ఈ కార్ అప్పట్లో ఆటోమొబైల్ ఎక్స్‌పోస్‌లో బాగా పాపులర్ అయింది. 2003లో చివరి జనరేషన్ కార్ అంబాసిడర్ గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ కార్‌లో చాలా అప్‌డేట్స్ చేశారు. ముందు మోడల్స్‌తో పోలిస్తే ఈ మోడల్‌లో 134 చేంజెస్ చేశారు. స్టీరింగ్స్, డాష్‌బోర్డ్, సీట్స్ మొత్తం మార్చేశారు. బట్ డిజైన్‌లో అలాగే ఎక్స్‌టీరియర్స్‌లో ఎలాంటి చేంజెస్ చేయలేదు. ఇదే అంబాసిడర్ యొక్క చివరి మోడల్. అలా 1957 నుండి అంబాసిడర్ భారత కార్ మార్కెట్లలో ఏ కార్ సాధించలేనంత విజయం సాధించింది. అంబాసిడర్ యొక్క వెయిటింగ్ పీరియడ్ 12 మంత్స్ మాత్రమే ఉండేది. మిగతా కాంపిటీటర్స్ కార్స్ అయితే 5 ఇయర్స్ కూడా వెయిటింగ్ పీరియడ్ ఉండేది. ఇది కూడా అంబాసిడర్ సేల్స్ అమాంతం పెరిగిపోవడానికి కారణం. బట్ ఈ విజయం ఎన్నో రోజులు లేదు.
1980 సంవత్సరం వచ్చేసరికి అంబాసిడర్‌పై అప్పుడప్పుడే కస్టమర్స్‌కి ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అంబాసిడర్ యొక్క ఫ్యూయల్ ఎకానమీ చాలా తక్కువ ఉండేది. మెల్లమెల్లగా కార్ క్వాలిటీ కూడా తగ్గుతూ ఉండేది. ఆ రోజుల్లో పాలిటీషియన్స్, డబ్బున్న వాళ్ళు మాత్రమే కాదు, చాలామంది సామాన్య జనాలు కూడా అంబాసిడర్‌ని వాడేవారు. దీంతో మైలేజ్ కారణంగా మిడిల్ క్లాస్ కస్టమర్స్‌కి అంబాసిడర్‌పై ఇంట్రెస్ట్ తగ్గింది. దీంతో అంబాసిడర్ యొక్క సేల్స్ మెల్లగా పడిపోవడం స్టార్ట్ అయింది. సేల్స్ పడిపోతున్నప్పటికీ అంబాసిడరే టాప్ సెల్లింగ్ కార్‌గా ఉండేది. ఎకనామిక్ లిబరలైజేషన్ వల్ల ఇండియన్ కార్ మార్కెట్ యావత్ ప్రపంచానికి ఓపెన్ అయిపోయింది. దీంతో చాలా ఫారెన్ కార్ మేకర్స్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. అప్పటిదాకా ఒకటే మోడల్ కార్‌తో విసిగిపోయిన భారతదేశ ప్రజలకు వీరు రకరకాల మోడల్ కార్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో జపనీస్ కార్ మేకర్ సుజుకి భారతదేశంలోని మారుతి మోటార్స్ లిమిటెడ్‌తో కలిసి మారుతి సుజుకి ఇండియా కంపెనీ ఏర్పడింది. ఈ కంపెనీ యొక్క గోల్ మిడిల్ క్లాస్‌కి కార్‌ని అందించడం. మారుతి సుజుకి ఫస్ట్ కార్ మారుతి 800ని లాంచ్ చేసింది. ఈ కార్ మైలేజ్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసింది. అలాగే ప్రైస్ కూడా చాలా తక్కువ. 2003లో మారుతికి కౌంటర్‌గా హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్ గ్యాన్‌ని లాంచ్ చేసింది. ఇందాక చెప్పినట్లు 134 చేంజెస్, అప్‌గ్రేడ్స్‌తో ఈ కార్ లాంచ్ అయింది. బట్ ఈ కార్ ప్రైస్ 4.2 నుండి 4.5 లాక్స్ మధ్యలో ఉంటుంది. బట్ అదే సమయంలో మారుతి 800 యొక్క ప్రైస్ జస్ట్ 2 లాక్స్. ఈ కార్ ఇండియన్ మిడిల్ క్లాస్‌ని విపరీతంగా అట్రాక్ట్ చేసింది. దీంతో అంబాసిడర్ యొక్క మిడిల్ క్లాస్ కస్టమర్స్ ఆల్మోస్ట్ మారుతికి షిఫ్ట్ అయిపోయారు. అంబాసిడర్ సేఫ్టీ, లగ్జరీ ఉన్న కారే. బట్ పబ్లిక్‌కి అదే బోర్ కొట్టింది. మిడిల్ క్లాస్ కస్టమర్స్ కోసం ఎక్కువ మైలేజ్, తక్కువ ప్రైస్‌తో హిందుస్థాన్ మోటార్స్ ఒక కార్‌ని లాంచ్ చేసుంటే కస్టమర్స్ మారుతికి షిఫ్ట్ అయ్యేవారే కాదు. ఈ విషయంలో కంపెనీ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా ఫెయిల్ అయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే వెళ్ళిపోతున్న కస్టమర్స్‌ని ఆపడానికి కంపెనీ ఎలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్‌తో ముందుకు రాలేదు. రేట్ తగ్గించటం, డిస్కౌంట్స్ ఇవ్వటం, కస్టమర్స్‌తో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పాటు చేసుకోవడం ఇలాంటివి ఏమీ చేయలేదు. మిడిల్ క్లాస్ కస్టమర్స్ దూరమైనప్పటికీ పొలిటీషియన్స్, బిజినెస్ మెన్, టాక్సీ డ్రైవర్స్ అంబాసిడర్‌నే వాడేవారు. ఖర్చు ఎక్కువైనా సరే అంబాసిడర్‌నే లగ్జరీ కోసం వాడేవారు. అందుకే 2003లో మారుతి లాంచ్ అయినప్పటికీ హిందుస్థాన్ కంపెనీ 14,000 కార్స్‌ని సేల్ చేసింది. బట్ అదే సమయంలో టయోటా, టాటా, షెవర్లే ఇంకా చాలా కంపెనీస్ ఎంయూవీస్, ఎస్యూవీస్‌ని లాంచ్ చేశాయి. దీంతో ఒక్కసారిగా అంబాసిడర్ సేల్స్ అమాంతం పడిపోయాయి. పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ అందరూ ఈ కార్స్ వైపు షిఫ్ట్ అయిపోయారు. అప్పటిదాకా అంబాసిడర్‌ని వాడిన అందరూ సడెన్‌గా అంబాసిడర్‌ని అమ్మేసి బడా కార్స్ వైపు షిఫ్ట్ అయిపోయారు. ఈ బడా కార్స్ లగ్జరీ, రిచ్ లుక్, డిజైన్, స్పీడ్, టెక్నాలజీ, ఫీచర్స్, హైట్ అన్ని అంశాలలో అంబాసిడర్‌కి అందనంత ఎత్తుకు వెళ్ళిపోయాయి. ఎంయూవీస్, ఎస్యూవీస్‌తో పాటు వెరైటీ అలాగే అట్రాక్టివ్ డిజైన్స్‌తో సెడాన్స్‌ని కూడా కంపెనీస్ లాంచ్ చేశాయి. దీంతో అంబాసిడర్ పరిస్థితి మరింత దారుణమైంది. బట్ అప్పటికి కూడా హిందుస్థాన్ మోటార్స్ తేరుకోలేదు. అంబాసిడర్ కార్‌ని ఒక మంచి డిజైన్ ఉన్న సెడాన్‌గా అప్‌గ్రేడ్ చేసుంటే కనీసం కొంత సేల్స్ అయినా అయ్యేవి. బట్ కంపెనీ అలా చేయలేదు. ఒక రకంగా కంపెనీ మేనేజ్‌మెంట్ చాలా యారగెంట్‌గా ఉంది. మారుతి లాంచ్ అయిన తర్వాత కంపెనీ 2 అప్‌గ్రేడ్స్ చేసింది కానీ ఒక్క అప్‌గ్రేడ్‌లో కూడా కార్ డిజైన్ మొత్తం చేంజ్ చేయలేదు. జస్ట్ లోపల ఏదో ఒక మార్పు చేసి జనాల్ని ఒప్పించడానికి ట్రై చేసింది. కార్ ప్రైస్ తగ్గించడం మీద కూడా ఎలాంటి ఆలోచన కంపెనీ మేనేజ్‌మెంట్ చేయలేదు. ఎంత రేట్ పెట్టినా ఎలా ఉన్నా కస్టమర్స్ కొంటారులే అనే యారగెన్స్‌తో కంపెనీ మేనేజ్‌మెంట్ ఉంది. బట్ అదే కంపెనీ యొక్క కొంప ముంచింది. ఆర్&డీపై ఒక్క రూపాయి కూడా కంపెనీ ఖర్చు పెట్టలేదు. అంబాసిడర్‌లో, ఇన్నోవేషన్‌లో కంపెనీ వెనుకబడింది. ఈ రోజుల్లో మార్కెట్‌లోకి ఏ కారు వచ్చినా అందులో ఏదో ఒక కొత్తదనం కంపెనీస్ తీసుకువస్తాయి. ఏదో ఒక ఇన్నోవేటివ్ ఫీచర్ లేదా అట్రాక్టివ్ ఫీచర్ కంపెనీ తీసుకొస్తుంది. ఉదాహరణకు అప్పట్లో కార్స్‌లో డీవీడీ ప్లేయర్స్, స్మాల్ టీవీ స్క్రీన్స్ మొదలయ్యాయి. బట్ ఇలాంటి ఇన్నోవేటివ్ ఫీచర్ ఏది హిందుస్థాన్ కంపెనీ తీసుకురాలేదు. కారు యొక్క డిజైన్‌లో కూడా ఎలాంటి ఇన్నోవేషన్ లేదు. ఈ రోజుల్లో కంపెనీస్ అవసరం లేకపోయినా డిజైన్స్‌కి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేస్తుంటాయి. దానికి కారణం జనాలు ఇన్నోవేషన్‌ని కోరుకుంటారు. బట్ హిందుస్థాన్ మోటార్స్ ఆ పని చేయలేదు. మిడిల్ క్లాస్ కస్టమర్స్, పొలిటీషియన్స్, బిజినెస్ మెన్ అందరూ దూరమైన టాక్సీ డ్రైవర్స్ మాత్రం అంబాసిడర్‌నే వాడేవారు. ఎందుకంటే ఈ కార్‌లో స్పేస్ చాలా ఉంటుంది. సో, కస్టమర్స్‌కి కంఫర్ట్‌గా ఉంటుంది. అలాగే ఎక్కువ మంది కస్టమర్స్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేయొచ్చు. బట్ ఈ ఆనందం కూడా ఎంతో సేపు లేదు. అప్పుడప్పుడే టాటా ఇండికాకి సామాన్య ప్రజల నుండి మద్దతు పెరుగుతూ ఉంది. టాటా ఇండికాని రతన్ టాటా గారు అంబాసిడర్ యొక్క స్పేస్‌తో మారుతి లాంటి మైలేజ్‌తో తయారు చేశారు. దీంతో ఇక టాక్సీ రంగంలో కూడా అంబాసిడర్ పనైపోయింది. అప్పటి నుండి అంబాసిడర్ టాక్సీస్ కేవలం కోల్కతా, ముంబై లాంటి సిటీస్‌కి మాత్రమే పరిమితమయ్యాయి. అలా మెల్లమెల్లగా హిందుస్థాన్ మోటార్స్ కాంపిటీటర్స్‌తో పోటీ పడటంలో చాలా పెద్ద తప్పులు చేసింది. దీంతో మార్కెట్‌లో ఈ కార్‌కి డిమాండ్ చాలా తగ్గిపోయింది. దీంతో 2014లో కేవలం 2000 కార్లు మాత్రమే సేల్ అయ్యాయి. కార్లు సేల్ అవ్వకపోవడం, డిమాండ్ తగ్గిపోవడంతో కంపెనీ సీరియస్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్‌లో కూడా వెళ్ళిపోయింది. దీంతో 2014లో హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ అంబాసిడర్ యొక్క ప్రొడక్షన్‌ని ఆపేసింది. అలా ఒకప్పుడు రోడ్లను ఏలిన కార్‌ని తయారు చేసిన ప్లాంట్స్ మూతపడిపోయాయి. ఇప్పటిదాకా చెప్పిన విషయాలు కాకుండా కంపెనీ చేసిన తప్పులు మరికొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి నో స్పెసిఫిక్ కార్.
మనం చూసిన స్టోరీలో హిందుస్థాన్ మోటార్‌కి సంబంధించి ఎలాంటి జెన్యూన్ ప్రొడక్ట్ లేదు. కార్ మోడల్స్ కోసం కంపెనీ మోరిస్ మోటార్స్ మీద డిపెండ్ అయింది. ఆ కంపెనీ యొక్క కార్స్‌నే రైట్స్ తీసుకొని స్లైడ్ మోడిఫికేషన్స్ చేసి లాంచ్ చేసింది. ఒకవేళ కంపెనీ సెపరేట్‌గా ఓన్ డిజైన్ మీద ఫోకస్ చేసుంటే ఆ డిజైన్‌కి మరిన్ని అప్‌డేట్స్ చేయగలిగేది. ఈ కార్ మోరిస్ మోటార్స్ యొక్క కార్ అవ్వడంతో కంపెనీ సరిగ్గా డిజైన్ అప్‌డేట్స్ చేయలేకపోయింది. కేవలం లోపల మాత్రమే కంపెనీ అప్‌డేట్స్ చేసింది. ఒకవేళ ఓన్ డిజైన్ కార్‌ని తయారు చేసుంటే ఆ కార్ యొక్క డిజైన్‌ని ఈజీగా పబ్లిక్ మైండ్ సెట్‌ని బట్టి అప్‌డేట్ చేసుండేది. బట్ కంపెనీ ఇంగ్లీష్ కార్స్ మీద పెట్టిన ఫోకస్ ఓన్ కార్స్ తయారు చేయడంలో పెట్టలేదు. ఇక మరొక రీజన్ టెక్నాలజీ. 1990 కల్లా చాలా కార్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌లో టెక్నాలజీ ఇంప్రూవ్‌మెంట్స్ చేశారు. కొత్త కొత్త మెషినరీ యూజ్ చేసేవారు. బట్ హిందుస్థాన్ మోటార్స్ మాత్రం మ్యాన్ పవర్ మీదనే ఆధారపడింది. మ్యానుఫ్యాక్చరింగ్‌లో టెక్నాలజికల్ అప్‌డేట్స్ చేయలేదు. అలాగే కార్‌లో కూడా ఎలాంటి టెక్నాలజికల్ అప్‌డేట్స్ చేయలేదు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌లో టెక్నాలజీ ఇంప్రూవ్ చేయకపోవడంతో కంపెనీకి ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. అలాగే కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫికల్టీస్ కూడా పెరుగుతాయి. కంపెనీ ప్రైసింగ్‌లో కూడా ఎలాంటి ప్లానింగ్ చేయలేదు. ప్రొడక్షన్ కాస్ట్‌ని తగ్గించే పని చేసుంటే కార్ యొక్క ప్రైస్ కూడా తగ్గేది. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్‌ని తగ్గించడానికి ఎలాంటి పాలిసీస్, మెజర్స్ కంపెనీ తీసుకోలేదు. కార్ మేకింగ్ కాస్ట్‌ని తగ్గించడానికి ఎన్నో మార్గాలున్నాయి. కార్ యొక్క లెంత్ తగ్గించొచ్చు, హైట్ తగ్గించొచ్చు. అప్పుడు కొంత కాస్ట్ తగ్గుతుంది. అలాగే డిజైన్ మారినట్లు కూడా ఉంటుంది. హై క్వాలిటీ అలాగే లో ప్రైస్ ఉండే మెటల్స్‌కి అప్‌డేట్ అవ్వాలి. వేరే కంపెనీస్‌తో టై అప్ అయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌ని పెంచొచ్చు, ప్రొడక్షన్‌ని పెంచొచ్చు. కంపెనీ బల్క్‌లో రా మెటీరియల్స్ పర్చేస్ చేస్తే కూడా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. యూనిట్స్‌లో ఆటోమేషన్ సిస్టమ్స్ తీసుకురావాలి. ట్రాన్స్‌పోర్ట్‌లో కూడా కాస్ట్‌ని తగ్గించే మెజర్స్ తీసుకోవచ్చు. కొన్ని పార్ట్స్‌ని రీసైకిల్డ్ మెటల్స్‌తో తయారు చేయొచ్చు. ఇలా ఎన్నో రకాలుగా కంపెనీస్ ప్రొడక్షన్ కాస్ట్‌ని తగ్గిస్తాయి. ఉదాహరణకి మారుతి ఎన్నో రకాల కార్‌కి కూడా ఒకేలాంటి పార్ట్స్‌ని తయారు చేస్తుంది. దీనివల్ల ప్రతి కార్‌కి ప్రత్యేకంగా పార్ట్స్ తయారు చేయాల్సిన అవసరం లేదు. ఒకే పార్ట్‌ని ఎన్నో కార్‌లలో వాడుతుంది. ఇలా ఎన్నో రకాలుగా కాస్ట్ తగ్గించడం వల్లే ఈరోజు చాలా కంపెనీస్ తక్కువ ప్రైస్‌కి అలాగే డిస్కౌంట్స్‌కి సేల్ చేయగలుగుతున్నాయి. ఇక చివరి కారణం కస్టమర్స్ చేంజ్ విత్ టైమ్. కాలంతో పాటు మనుషుల మైండ్ సెట్, టేస్ట్ మారిపోతాయి. 1970లో అప్పటి కస్టమర్స్ యొక్క డిమాండ్, 2025లో ఇప్పటి కస్టమర్స్ యొక్క డిమాండ్ ఏమాత్రం సేమ్‌గా ఉండవు. ఆ రోజుల్లో కలర్ టీవీ ఉంటే పెద్ద గ్రేట్. బట్ ఈ రోజుల్లో 8K ఓఎల్ఈడీ, క్యూఎల్ఈడీ, 75 ఇంచ్, 83 ఇంచ్ ఇలా చాలా మోడల్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇలా కస్టమర్స్ యొక్క మైండ్, టేస్ట్ మారడానికి కారణం టెక్నాలజీ అప్‌డేట్ అవ్వటం, మనుషుల యొక్క నీడ్స్ పెరగటం, సొసైటీలో కొత్త కొత్త ట్రెండ్స్ రావటం, మూవీస్‌లో కొత్త ట్రెండ్స్ రావటం, అలాగే మార్కెట్‌లో కాంపిటీషన్ పెరగటం. మార్కెట్‌లో కాంపిటీషన్ బాగా ఉన్నప్పుడు కంపెనీస్ ఎవరికి వారు కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేయడానికి కొత్త కొత్త ట్రెండ్స్‌ని బయటకి తీస్తూ ఉంటారు. ఇలా మనుషుల మైండ్ సెట్స్ మారుతున్న కంపెనీస్ నిలబడాలంటే ఖచ్చితంగా మనుషుల టేస్ట్‌ని బట్టి అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వడానికి సిద్ధంగా ఉండాలి. కస్టమర్స్ గురించి కూడా ఎప్పుడూ అప్డేట్‌లో ఉండాలి. దీనికోసం కంపెనీస్ మార్కెట్ రీసెర్చెస్ చేస్తూ ఉంటాయి. టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే కంపెనీస్ మార్కెట్‌లో న్యూ కమర్స్‌ని తట్టుకొని కూడా నిలబడగలవు. లేకపోతే అంబాసిడర్ పరిస్థితే వస్తుంది. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లోనే యాపిల్ కంపెనీ కూడా ఉంది. గత ఎన్నో ఏళ్లుగా యాపిల్ ఒకటే స్టైల్‌లో ఏదో ఒక చిన్న అప్డేట్ చేసి ఐఫోన్ రిలీజ్ చేస్తుంది. ఇలా ఈ ఐఫోన్ మీద కంపెనీ ఎంతో కాలం నిలబడలేదు. ఎందుకంటే మార్కెట్‌లో అంతకంటే తక్కువ ప్రైస్‌కే వేరే వేరే మొబైల్ బ్రాండ్స్ ప్రీమియం ఫోన్స్‌ని లాంచ్ చేస్తున్నాయి. సో, యాపిల్ కూడా అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. లేకపోతే మెల్లమెల్లగా కస్టమర్స్‌కి యాపిల్ మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది. కొన్ని సంవత్సరాలలో యాపిల్ కూడా మూతపడే పరిస్థితి వస్తుంది. కార్స్ విషయంలో కూడా అంతే. ఈ రోజుల్లో ఎక్కువ కార్ కస్టమర్స్ యూరోపియన్ కార్స్ అలాగే ఈవీస్‌పై ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారు. సో, ఫ్యూచర్‌లో ఈ కంపెనీస్ అందరికీ అందుబాటులోకి ఆ కార్స్‌ని తెస్తే టొయోటా ఫార్చునర్ లాంటి హై డిమాండ్ ఉన్న కార్స్ కూడా మాయమైపోతాయి. సో, కస్టమర్స్ మైండ్స్ ఎప్పుడు ఎలా ఉన్నాయో తెలుసుకోవడమే అసలైన వ్యాపారం. 2017లో అంబాసిడర్ యొక్క డిజైన్ రైట్స్‌ని హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ ఒక ఫ్రెంచ్ కార్ కంపెనీకి 80 క్రోర్‌కి అమ్మేసింది. 2022లో హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ ఆ ఫ్రెంచ్ కంపెనీతో కలిసి అంబాసిడర్ పేరు మీద మళ్ళీ కార్‌ని లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. సో, ఈసారి మళ్ళీ ఈ అంబాసిడర్ గతంలో లాగా ఇండియన్ రోడ్స్‌ని ఏలాలని ఆశిద్దాం. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.